హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ కదండి. ఇప్పుడు మనకు మ్యాంగోస్ చాలా దొరుకుతాయి. మ్యాంగోతో మనము మ్యాంగో లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో లడ్డు. చూడండి, లోపల జ్యూసీగా ఎంత బాగుందో. ఈ విధంగా మనం కూడా తయారు చేసుకోవచ్చు. మ్యాంగో లడ్డుకు కావాల్సిన పదార్థాలు: మ్యాంగో ఒకటి బాగా మాగిండేది, కొబ్బరి తురుము 1 కప్పు, ఫ్రెష్ క్రీము కొద్దిగా. ఇప్పుడు కొబ్బరి తురుముని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని కప్పులోకి తీసేసుకుందాము. అలాగే మ్యాంగో కూడా పీలర్ తీసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకుందాము ముక్కలు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి మ్యాంగో కూడా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి మ్యాంగోని, ఈ పేస్ట్ వేసేసుకొని 5 మినిట్స్ బాగా వేయించుకుందాము. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి. మ్యాంగోలో ఉండే వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. అలాగే కొబ్బరి తురుముని వేసేసుకొని బాగా వేయించుకుందాం. 1 మినిట్ ఈ విధంగా వేయించుకుందాం కొబ్బరిని. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మ్యాంగో పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. వేసుకొని 1 మినిట్ బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ కూడా 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చక్కెర 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. మీ రుచికి తగినట్టుగా చూసుకోండి. ఆల్రెడీ మ్యాంగో తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెము తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా వేసుకోండి, లేకపోతే సరిపోతుంది. ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. పెనానికి కలుసుకోకండి. ఈ విధంగా చూడండి, అంతా దగ్గరికి వస్తుంది. నెయ్యి కూడా వదిలేస్తుంది చూడండి. ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఏమని మాత్రం పెనానికి అతుక్కోకుండా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఓ ప్లేట్లో కొబ్బరి తురుము చల్లుకొని ఇది ఉంటలు చేసేసుకుందాం. ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు ఉంటలు చేసేసుకొని ఈ విధంగా చూడండి, నాకైతే 11 ఉంటలు వచ్చినాయి. ఈ విధంగా పైన కొబ్బరి తురుము చల్లేసుకొని అంతే అండి, ఎంతో ఈజీగా మ్యాంగో లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.